నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇష్టలను తెగించి మరియు వారి ఇంట ఉన్న సంఘములకు వందనములు చెప్పి నేను మాత్రము కాదు అన్యజనులోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై అన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. మరొకసారి సాయంత్రకాల సమయంలో మీ పాదాల చెంత చేరి ప్రభువా చదువుతున్న వాక్య భాగాలు మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తాను. ప్రభువా నాయన, మీ దాసుని మీరు బలపరచండి. మీరు సిద్ధపరిచిన మీ మాటలు మాకు అనుగ్రహించండి. చేయవలసిన మా అందరితో ప్రభువా మీరు మాట్లాడటకు సిద్ధంగా ఉన్నారు. వినుటకు మేము వేగిరి పడడానికి సహాయం చేయండి. మీ లేఖనాల్లో నుంచి మేము ప్రభా గ్రహించవలసిన వాటి సత్యాన్ని గ్రహించి మా జీవితాన్ని పరీక్ష చేసుకోవడానికి, తద్వారా మీ ఉద్దేశాలను చొప్పున మేము జీవించడానికి మాకు సహాయం చేయమని మీ దయగల కృపగల హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటాం. యేసు క్రీస్తు ప్రభు నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సో అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం చదివినటువంటి ఆ వాక్యములు యేసు క్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న పౌలు, బర్నబా అన్న విషయాన్ని మనం చూసాం. తెలుగులో అప్పగించుకున్న అని రాస్తుంది, కానీ ఇంగ్లీష్ లో హూ రిస్క్ దేర్ లైఫ్స్ అని రాస్తుంది. హూ రిస్క్ దేర్ లైఫ్స్, తమ యొక్క జీవితాన్ని పణంగా పెట్టిన వాళ్ళు మీరు అన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందులో భాగంగా ఉదయకాలం మనము స్టెఫన్ యొక్క జీవితాన్ని చూస్తాం. స్టీఫెన్ ఏ విధముగా తను స్థానిక సంఘ పరిచర్యలోను, సర్వీస్ లో, తర్వాత సువార్త వాక్య పరిచర్యలోను, ఆ సువార్త సత్యము కొరకు తను హతసాక్షి కావాల్సి వచ్చినా కానీ తను ఏ విధంగా నిలబడ్డాడో, ఏ విధంగా తన యొక్క లైఫ్ ని రిస్క్ చేశాడో మొట్టమొదటిగా స్టెఫన్ యొక్క జీవితాన్ని మనం చూసాం. ఈ సాయంత్రకాలము కుటుంబం గురించి, ఫ్యామిలీ గురించి మనం ఆలోచన చేద్దాము. మనం చదివిన వాక్య భాగంలో ఆ కుటుంబం ఎవరో మనకు పరిచయం అయింది. ఎవరు వారు? అకుల, ప్రిస్కిల్లా. అకుల, ప్రిస్కిల్లా. వారి గురించి వారి యొక్క జత పనివారైనటువంటి, వారితో కలిసి పనిచేసినటువంటి పౌలు భక్తులు ఇచ్చిన సాక్ష్యం. ఉదయకాలం మనం చూసాము. పౌలు భక్తుల గురించి, బర్నబా గురించి ఆ సాక్ష్యము సంఘం ఇచ్చారు. యెరూషలేములో ఉన్న సంఘము నాయకులు ఇచ్చారు. యేసు క్రీస్తు ప్రేరు కొరకు తాము తాము అప్పగించుకున్నటువంటి సహోదరులు వీరిద్దరు అని వారు సాక్ష్యం ఇచ్చారు. ఇక్కడ ఈ కుటుంబం గురించి పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నారు. చాలా ఈ మాటను మనం గమనించినట్లయితే, ఎవరు చెప్తున్నారయ్యా ఈ సంగతి వాళ్ళ గురించి అంటే వాళ్ళు చెప్పుకోవట్లేదు. వారి గురించి ఇంకొకరు చెప్తున్నారు. మన జీవితాల గురించి మనం ఏమి చెప్పుకుంటున్నాం అనేది కాదు, కానీ మన గురించి ఇతరులు ఏమి సాక్ష్యం ఇస్తా ఉన్నారనేది ఇంకా బలమైనది. ఇప్పుడు పౌలు, బర్నబా గురించి యెరూషలేములో ఉన్న సంఘపు నాయకులు సాక్ష్యమిస్తుంటే, అకుల, ప్రిస్కిల్లా గురించి ఇక్కడ వారితో కలిసి పనిచేసినటువంటి నా జత పనివారు అని వారిని పిలుస్తూ పౌలు భక్తులు సాక్ష్యమిస్తున్నాడు. ఈ మాటను ఇంగ్లీష్ లో కనుక చదివితే చాలా చక్కగా రాస్తారు. హూ రిస్క్ దేర్ నెక్స్ అని రాస్తారు. హూ రిస్క్ దేర్ నెక్స్ ఏంటంట? హూ రిస్క్ దేర్ నెక్స్ అంటే ఏంటి? తల పట్టించబడే పరిస్థితులు ఎదురైనా, తల తీసేసే పరిస్థితులు ఎదురైనా వారు తల ఎత్తుకొని నిలబడ్డారంట. హూ రిస్క్ దేర్ నెక్స్ అనేది అది చాలా 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 ఇంటెన్సిటీతో కూడిన మాట. అది ఊరికి నేను చదివి వదిలేసేది కాదు. వారు తలను తీయించుకోవడానికి సైతము, మరణానికి సైతము సిద్ధమయ్యారు. ఆ పరిస్థితి ఏంటో మనకి క్లియర్ గా బైబిల్లో ఇది మనకి చెప్పబడినప్పటికీ, అలాంటి అనుభవాలు గుండా పౌలు భక్తులతో పాటు వీరు పరిచర్యలు ఖచ్చితంగా వారు ఎదుర్కొని ఉంటారు. కాబట్టి విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్
పౌలు భక్తుడు ఈ గ్రీటింగ్స్ లో ఆ ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకుంటున్నారు. సో ఈ కుటుంబం గురించి మనం ఆలోచించారంటే అపోస్తలుల కార్యగ్రంథం 18వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం మొదటగా అకుల అన్న మాటకి అర్థము లాటిన్ భాషలో ఈగల్ అని అర్థం. ఈగల్ గద్ద. ప్రిస్సిల్లా అనేటువంటి మాటకు అర్థం ఏన్షియంట్, పురాతనమైన, లేకపోతే ఏన్షియంట్ విజ్డమ్, పురాతనమైనటువంటి సత్యము ఇది అన్నటువంటి మాట, లేకపోతే రెస్పెక్ట్ఫుల్, గౌరవప్రదమైన అనేటువంటి మాట మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మొదటి వచనం చదువుతున్నాడు. తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథులకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్సిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళింది. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండేది. వారు కలిసి పని చేయించండి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించు ఉండెను. ఇక్కడ అకుల ప్రిస్కిల్లా ఈ కుటుంబం గురించినటువంటి పరిచయం, ఇంట్రడక్షన్ మనం చూస్తా ఉన్నాం. ఈ అకుల ప్రిస్కిల్లా వీరు ఎవరయ్యా అంటే, అకుల యూదుడు అని గ్రంథకర్తైన లూకా ఎక్స్క్లూజివ్ గా మెన్షన్ చేస్తా ఉన్నాడు. వీరు యూదులు అని దంపతుల గురించి చెప్పినట్టుగా చెప్పట్లా, ప్రత్యేకముగా అకుల గురించి చెప్తూ ఉన్నాడంటే ప్రిస్కిల్లా అనేటువంటి పేరు గురించి, దాని బ్యాక్గ్రౌండ్ గురించి మనం చూసినట్లయితే ఇట్స్ అ రోమన్ నేమ్. ప్రిస్కిల్లా అనేది రోమన్ నేమ్. రోమ్ లో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక కుటుంబం, ఒక వంశానికి సంబంధించినటువంటి పేరు అని చాలా మంది ఈ పేరు గురించి రాశారు. కాబట్టి దీంట్లో గ్రంథకర్త మనకి ఇచ్చినటువంటి ఒక క్లూ ఏంటంటే, ఈయనేమో యూదులు, ఈయనేమో రోమన్స్, అన్నించిన వాళ్ళిద్దరూ కలిసి రోమ్ లో కొంతకాలం ఉన్నారు. అయితే సీజర్ క్లాడియస్ అంటే క్లౌదియ చక్రవర్తి ఈ యూదులందరూ కూడా రోమును విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఒక శాసనం ఇచ్చారు. ఇప్పుడు ఆ శాసనాన్ని బట్టి, డిక్రీని బట్టి రోమును విడిచిపెట్టి వారు వెళ్ళిపోవాల్సి వచ్చింది. నాట్ ఏ గుడ్ ఇంట్రడక్షన్, నాట్ ఎ ఫేవరబుల్ ఇంట్రడక్షన్. వాళ్ళ గురించి లోకరీతిగా, మనుష్య రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే ఏదో ఒక మంచి అద్భుతమైనటువంటి పరిచయం లాగా ఇది అనిపించలేదు. ఎందుకంటే అసలు వాళ్ళ యొక్క పరిచయమే ఒక ప్రాబ్లం. వాళ్ళ పరిచయమే వాళ్ళ క్రైసిస్ ని ఎదుర్కొంటున్నట్టుగా ఈ కుటుంబం గురించినటువంటి పరిచయం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ కుటుంబం గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనించినట్లయితే, వారు రోమ్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది ఎలా ఉంటుందంటే, ప్రపంచంలో ఆ దినాల్లో కనుక చూసినట్లయితే రోమ్ అనేది ఒక ప్రపంచాన్ని ఏలినటువంటి ఒక సామ్రాజ్యం యొక్క కేంద్ర బిందువు, కేంద్రం అది, ద క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ సూపర్ పవర్. అలాంటి పట్టణంలో ఉండడం అనేది, నివసించడం అనేది ఖచ్చితంగా ఎవ్రీవన్స్ డ్రీమ్. ఇప్పుడు అమెరికాలో లేకపోతే కొన్ని డ్రీమ్ కంట్రీస్, డ్రీమ్ సిటీస్ ఉంటాయి. ఎలాగైనా సరే నా లైఫ్ లో అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ మంచి జాబ్ సంపాదించుకోవాలి, అక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే హైదరాబాద్ అనగానే మేబీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, లేకపోతే ఇంకొకటి ఆ ప్లేస్ లో ఉండాలి అనేటువంటి డ్రీమ్స్ అందరికి ఉంటాయి. మేబీ లోకరీతిగా కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు రోమ్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనేటువంటి మాట ఏదో సింపుల్ గా బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోండి అని చెప్పినంత ఈజీ కాదు. వారు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారో మనకు తెలియదు, ఎక్కడ అక్కడ సెటిల్ అయిపోయారో మనకు తెలియదు. ఒకవేళ కనుక ప్రిస్కిల్లా ఖచ్చితంగా రోమ్ పట్టణస్తురాలైతే ఖచ్చితంగా వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ లో బిగినింగ్ నుంచి అక్కడే ఉండవచ్చు వాళ్ళు. దే మైట్ హావ్ సెటిల్డ్ దేర్. బట్ ఇప్పుడు ఆ సెటిల్డ్ స్టేట్ లో నుంచి ఇప్పుడు వారు అన్సర్టనిటీలోనికి మూవ్ చేయబడుతున్నారు.
వాళ్ళు ఒక కంఫర్ట్ జోన్ లో నుంచి వారు ఎరగనటువంటి, తెలియనటువంటి ఒక ప్లేస్ కి, ఒక ప్రాంతానికి, ఒక సిచ్యువేషన్ లోనికి ఫోర్స్ఫుల్ గా మూవ్ చేయబడుతున్నారు. నో అదర్ వే. ఇది చాయిస్ కాదు, కమాండ్. ఇట్స్ డిగ్రీ. ఎవరి ద్వారా ఇవ్వబడింది? చక్రవర్తి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మేము విధేయత చూపించము, మీరేం చెప్పుకుంటారో చెప్పుకోండి, మేము ఇక్కడే ఉంటాము అంటానికి వీలు లేదు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఏమి చేయాలో తర్వాత తెలియదు, అన్ని రోగులు వదిలేసి ఇప్పుడు వాళ్ళు బయటికి రావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రిస్క్ దే హావ్ టేకెన్. అక్కడి నుంచి వారు ఆ కంఫర్ట్ జోన్ లో నుంచి, రోమ్ అనేది ఏమంటారంటే, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది కదా, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. రోమ్ ఒక సెంటర్ అన్నమాట. నీరో తన యొక్క పరిపాలన కాలంలో ప్రపంచానికి ఉన్నటువంటి అన్ని క్యాపిటల్స్ కి, అన్ని మేజర్ మెట్రోపాలిటన్స్ కి రోడ్లు వేసేస్తున్నారు. ఒక మిషియాలజిస్ట్ చెప్తాడు, దేవుడు తన సార్వభౌమాధికారంలో ఆ రోడ్లన్నింటినీ కూడా తర్వాత వచ్చినటువంటి పౌర భక్తులు కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి మిషనరీస్ యొక్క స్వార్థ పరిచర్యకు వాడుతున్నాడు. తద్వారా యూరోప్లో స్వార్థ అత్యధికంగా విస్తరించింది అని చెప్పారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా రోమ్ అనేది ప్రపంచానికి కేంద్ర బిందువు. రోమ్ అనేది ప్రతి ఒక్కరి యొక్క డ్రీమ్. రోమ్ అనేది ఒక కంఫర్ట్ జోన్. ఇప్పుడు అక్కడి నుంచి మీరు తోలివేయబడుచున్నారు. దే వర్ డ్రివెన్ అవే, క్యాస్ట్ అవే. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటికి వచ్చి ఎక్కడికి వచ్చారా వీళ్ళంటే కొరింథుకు వచ్చారు. ఇక్కడ ఈరోజు మనం జియోగ్రఫీ సబ్జెక్ట్ మాట్లాడుతున్నట్టుంది, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ వన్ సిటీ టు అదర్ సిటీ. ఒక సిటీ చూస్తే ప్రాస్పారిటీకి, లేకపోతే డెవలప్మెంట్ కి, లేకపోతే గ్లోరీకి, పవర్ కి, ప్రపంచానికి అది ఒక కేంద్ర బిందువు లాంటిది. అలాంటి ప్లేస్ నుంచి ఇప్పుడు ఇంకొక పట్టణంలోకి వచ్చారు. ఈ పట్టణం ఎలాంటిది అంటే కొరింథు అని చెప్పాలంటేనే, నువ్వు ఎవరయ్యా అంటే నేను కొరింథు పట్టణస్థుడి నేను చెప్పడానికి జనులు సందేహిస్తారట. ఒక వ్యక్తిని కనుక అతి నీచముగా తిట్టాలంటే, హ్యూమిలియేట్ చేయాలంటే, ఒరే కొరింథీయుడా అంటే చాలట. ఇంకా అంతకంటే దౌర్భాగ్యమైన మాట ఇంకోటి. ఎందుకంటే కొరింథు పట్టణం అనేది భయంకరమైనటువంటి ఇమ్మొరాలిటీకి అది సాదృశ్యంగా ఉంది. కొరింథు ఆ పట్టణం నుంచి ఈ పట్టణానికి వచ్చేసారు. వీరు వృత్తికి డేరాలు కుట్టువారు అని దేవుడు వాక్యం చెప్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వారు చేయగలిగినంత ఒక డేరా వేసుకోవటమే. ఒక డాబా నుంచి ఒక డేరా లైఫ్ ట్రాన్సిషన్. ఒక కంఫర్ట్ ప్లేస్ లో నుంచి ఇక్కడ చూసుకుంటే, ఒక లోకరీతిగా చూసుకుంటే ఒక అన్కంఫర్టబుల్, లేకపోతే అందుకు ఇష్టపడినటువంటి ఒక ప్లేస్ లోకి వచ్చి వాళ్ళు నివసిస్తా ఉన్నారు. అయితే వాళ్ళ యొక్క జీవితాల్లో ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ కానీ, ఏ విధమైనటువంటి సనుగులు గొనుగులు కానీ, దానిని బట్టి వాళ్ళ యొక్క లైఫ్ చేంజ్ అయినట్టుగా మనకు కనిపించింది. దట్ ఈస్ వన్ థింగ్ వి షుడ్ నోటీస్. వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళ ప్రయారిటీస్ పరిస్థితులను బట్టి, ప్లేస్ ను బట్టి, మారుతున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ ను బట్టి అవి మారట్లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ కుటుంబం గురించి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళ గురించి ఎక్కడ చెప్పినా కానీ ఇద్దరు కలిసి ఉన్నట్లుగా మనం చూస్తాం. లేఖనాల్లో వాళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావన చెప్పినా అకులా ప్రిస్కిల్లా, మరి చోట ప్రిస్కిల్లా, అకులా అని అట్లీస్ట్ మినిమం 6 times వాళ్ళ గురించినటువంటి లేఖనము రిఫరెన్స్ మనం చూస్తా ఉన్నాం. 18వ అధ్యాయం 2వ వచనంలో, 18వ వచనంలో, 26వ వచనంలో, అదేవిధంగా రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో, 1 కొరింథీ 16:19, 2వ తిమోతి 4వ అధ్యాయం 19. ఈ వచనాల్లో ఈ వీళ్ళ గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాం న్యూ టెస్టిమెంట్ లో. ఎక్కడ చూసినా వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారండి. శ్రమంలోనైనా సుఖంలోనైనా, కష్టంలోనైనా సుఖంలోనైనా ఇద్దరు కలిసే ఉన్నారు. దిస్ ఇస్ అన్ ఐడియల్ ఫ్యామిలీ. ఒక కుటుంబం ఎలా ఉండాలి, ఒక కుటుంబం ఏ విధముగా క్రైస్తవ కుటుంబం కట్టబడాలి అంటానికి బైబిల్లో ఎక్కువగా రెఫర్ చేసినటువంటి ఫ్యామిలీ అంటే అకులా, ప్రిస్కిల్లా. ఎందుకంటే దే వర్ టుగెదర్. టుగెదర్నెస్ అనేది
ఫ్యామిలీ యొక్క మ్యారేజ్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యారేజ్ ఈస్ టుగెదర్, యునైటెడ్ టుగెదర్. వారు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి వారు ఏక శరీరము అసలు two shall become one. That is the basic principle of family, of marriage. ఆ బేసిక్ ప్రిన్సిపల్ అనేది ఈ కుటుంబంలో మనం పదే వారిద్దరిని కలిపి మెన్షన్ చేయడంలో మనకు లేఖనము బోధిస్తా ఉందన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ టుగెదర్ గా ఉన్నారు? రోమ్ లో ఉన్న టుగెదర్ గా ఉన్నారు, కొరింథీలో ఉన్న డేరాలో ఉన్న, దాబాలో ఉన్న వారు టుగెదర్ గానే ఉన్నారు. సమృద్ధిలో ఉన్న, లేఖలో ఉన్న వారు కలిసి ఉన్నారు. ఏకాభిప్రాయము, ఏక భావము, ఏక తాత్పర్యము కలిగినటువంటి వారుగా వారు మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. రెండవ వచనం కనుక మనం చూసినట్లయితే వారు కొత్తగా వచ్చిన వారు. చూడండి, ఒక్కొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్. పౌలు భక్తులు వాళ్ళు కలిసే సమయానికి కొరింథీలో ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇప్పుడే మనము సామానంతా షిఫ్ట్ చేసి సర్దుకుంటూ ఉందన్నమాట పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇంకొక వ్యక్తి కనుక లోపలికి వచ్చి మే కమింగ్, మే స్టే విత్ యూ అంటే ఎవరైనా వెల్కమ్ చేస్తారా? మేమే పారిపోయి వచ్చాము, మేమే పట్ట చేత పట్టుకొని వచ్చాము, మేమే అన్ని వదిలేసుకొని వచ్చాము, మేమే ఇక్కడ కొత్తవారు, మాకు ఎవరు తెలియదు ఇక్కడ. ఇలాంటి పరిస్థితిలో మాతో కూడా ఇంకొకరా, ఇది మాకు తలకమించిన భారం అని అనుకోలేదు వారు. అంతేకాకుండా అక్కడ కనుక మనం చూసినట్లయితే వారిద్దరూ కలిసి పని చేస్తున్నట్టుగా కనిపిస్తాము. దే ఆర్ వర్కింగ్ టుగెదర్. వాళ్ళు కలిసి పని చేస్తా ఉన్నారు. వాళ్ళతో కలిసి ఇన్వైట్ చేశారు. ఇంకొంచెం ముందుగా ఒక మాట చెప్పాలంటే దే ఆర్ వెల్కమింగ్ టుగెదర్ అండ్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో భర్తకి కొంచెం సరే ఈయన గొప్ప దైవజనుడు అంట, అందరూ చెప్తా ఉన్నారు, మనతో ఉండాలంటున్నాడు, సరే కొంచెం ఇన్వైట్ చేద్దామంటే ఇప్పుడు అమ్మగారు ఏమంటారు? అయ్యగారికి ఇష్టమే, ఏమంటారు? సార్ నీకేమైందయ్యా, ఆయన రమ్మంటావు, నువ్వు ఊరి మీద తిరుగుతూ ఉంటావు, నీ పనులు నువ్వు బిజీగా ఉంటావు, ఎవరు చేయాలి, భోజనం ఎవరు సిద్ధపరచాలి, ఆయనకు రావాల్సిన వసతులన్నీ ఎవరు చూసుకోవాలి, ఇంట్లో పనులన్నీ ఎవరు చేయాలి? మనమేమో ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తగా వచ్చాము, మనం కుట్టుకునేది డేరాలు కుట్టుకునే పని, మనకేమో ఖచ్చితంగా శాలరీస్ లేవు. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎ పవర్స్ శాలరీ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ వీక్. మనమేమో మినిమం బేసిస్ మీద ఆధారపడేటువంటి వారము. ఇలాంటి టైంలో ఈయన వల్ల మనతో వచ్చుకుంటాం. అక్కడ మీరు గమనించారా? పౌలు వారితో కూడా కాపురం ఉండేను మాట అనేది జస్ట్ ఏదో గెస్ట్ లాగా 1-2 రోజుల నుంచి వెళ్ళిపోయిన మాట, లేకపోతే ఇక వారితో పాటు ఉండడానికి వాళ్ళు ఇన్వైట్ చేశారా? ఓ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. వారు రోమా నుంచి తోలివేయబడిన వారు, కొరింథీకు క్రొత్తగా వచ్చిన వారు, వృత్తికి వారు డేరాలు వారు. అలాంటి వారి దగ్గరికి ఈ ఆటం బాంబు లాంటి వ్యక్తి వెళ్ళాడండి. ఎవరైనా ఆటం బాంబు లాంటి వ్యక్తి. ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు ఎక్స్ప్లోజన్ మనకు తెలియదు, ఏమి తీసుకొస్తాడో ఇంటి మీదకి మనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళి ఎవరు కదిలిస్తాడో తెలియదు, ఎవరు వచ్చి ఇంటి మీద పడతారో తెలియదు, ఏ విపత్కరమైన పరిస్థితులు వస్తాయో తెలియదు. ఎఫెస్ లో ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఆయన, యాసోను. ఆయన ఇంటికి వచ్చిన సంగతి తెలిసి ఊరంతా వచ్చి ఆ ఇంటి మీద దొంగిగా వాళ్ళు మొత్తం లూటీ చేసి పడేసి. ఎందుకే వాళ్ళందరూ ఆ నష్టం ఎందుకు పొందారంటే ఒకటే కారణం, పౌలును చేర్చుకున్నందుకు. పౌలుని ఇంటిలో చేర్చుకున్నందుకు ఆ ఇల్లు మొత్తాన్ని లూటీ చేసి పడేస్తారు. ఆయన బయట ఈడ్చుకొచ్చి కొట్టేశారు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని వీరు ఇన్వైట్ చేస్తా ఉన్నారు, వాళ్ళతో ఉండడానికి ఇష్టపడుతున్నారు. వారితో కాపురము ఉండెను. ఈ విషయం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనము రేపుగా ఆలోచన చేద్దాం. ముందు ఉపోద్ఘాతముగా కొన్ని అబ్జర్వేషన్స్ మనం చూస్తా ఉన్నాం. దే వెల్కమ్ టుగెదర్ అండ్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్. పౌలు భక్తులు నీకు పార్ట్నర్ గా పెట్టుకున్నారు. దే ఆర్ పార్ట్నరింగ్ విత్ పాల్, పార్ట్నర్షిప్. ఇందులో ఏ విషయాల్లో వారు పౌలు భక్తులతో కలిసి పనిచేస్తా ఉన్నారు? మొట్టమొదటిగా వారు వాళ్ళ వృత్తిని కలిసి పనిచేస్తున్నారు. వర్క్
వారి వృత్తికి గణాలు పుట్టువారు, పౌలు కూడా అదే వృత్తి కలవారు కనుక వారు కలిసి పనిచేసింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా, దే ఆర్ నాట్ లేజీ పీపుల్, దే ఆర్ నాట్ లేజీ పీపుల్, దే ఆర్ హార్డ్ వర్కింగ్. గణాలు పుట్టడం అనేది ఇట్స్ అ స్కిల్ఫుల్ వర్క్, ఇట్స్ అ హార్డ్ వర్క్. దేవుని వాక్యమును సరిగా విభజించుట అన్న మాట 2 తిమోతి 2:15 ఇక్కడ నుంచి తీసుకున్నాడు ఆయన. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఎదురు యోగ్యముగాను సిగ్గుపడనక్కర్లేని పనివాళ్ళుగా ఉండాలంటే ఏం చేయాలట? సత్యవాక్యమును సరిగా విభజించుట. సత్యవాక్యమును సరిగా విభజించుట అన్న మాటని రైట్లీ డివైడింగ్ ద టెక్స్ట్ స్క్రిప్చర్ అని రాస్తుంది. ఆ మాటని పౌలు భక్తుడు ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే తన వృత్తిలో నుంచి తీసుకున్నాడట. ఎందుకంటే రైట్లీ డివైడింగ్ ద వర్డ్ అన్న మాట అంటే కట్ ఇట్ స్ట్రైట్, కట్ ఇట్ స్ట్రైట్. దేవుని వాక్యాన్ని స్ట్రైట్ గా కట్ చేయడం ఏంటి? మనం టైలర్ షాప్కి వెళ్ళాలనుకోండి, అక్కడికి వెళ్ళి క్లాత్ ఇస్తాము, మనం మెజర్మెంట్స్ ఇస్తాము. ఇప్పుడు ఆయన షర్ట్ నాకు కుట్టాలనుకోండి, ఏ మెజర్మెంట్స్ లో కట్ చేయాలి? నేను ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ లో దాన్ని కట్ చేయాలి. లేకపోతే ఆయన ఇష్టానుసారంగా కట్ చేసి స్టిచ్ చేసాడు అనుకోండి, ఆ షర్ట్ నాకు కాదు, ఇంకొకటి ఉపయోగపడుతుంది. డేరాలు కుట్టడం అనేది కూడా అది కట్ చేయటమును లేదా స్టిచ్ చేయటంలో ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లో, ఒక ప్రాపర్ డైమెన్షన్ లో దాన్ని కుట్టడానికి వారు చాలా స్కిల్ఫుల్ గా వర్క్ చేయాలి. వారు కష్టపడి పని చేసే వారుగా కనిపిస్తారు. అంతేకాకుండా ఇతరులతో కలిసి పనిచేసినటువంటి మనసు వారుగా కనిపిస్తా ఉన్నారు. దట్ ఈస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. రెండవది వారు వృత్తిలోనే కాదు, వారు దేవుని యొక్క స్వార్థ వ్యాపకం యొక్క ప్రయాణంలో కూడా దే ఆర్ ద ట్రావెలర్స్ విత్ పాల్. పౌలుతో కలిసి వారు ప్రయాణాలు చేస్తా ఉన్నారు. చూసారా, వాళ్ళ దగ్గర ప్యాక్ చేసుకోవడానికి ఒక డేరా 2 బ్యాగుల్లో పెయిన్ ఉండడు. మినీ వ్యాన్ మాట్లాడుకోవాల్సిన అవసరం, DCM మాట్లాడుకోవాల్సిన అవసరం, ట్రక్కులు మాట్లాడుకోవాల్సిన అవసరం, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి షిఫ్ట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నది ఒక డేరా, ఆ తర్వాత 2 బ్యాగ్. దే ఆర్ రెడీ టు మూవ్ ఎనీవేర్, దే ఆర్ నాట్ అటాచ్డ్ టు ఎనీ ప్లేస్. ఒక ప్లేస్ కి కానీ లేకపోతే ఒక ప్రాంతానికి, ఒక ప్రజలకి వాళ్ళు అటాచ్ వాళ్ళ కనపడట్లా. దే ఆర్ రెడీ టు మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. మీరు జాగ్రత్తగా గమనించండి, మతమంతులు వాళ్ళు ఎక్కడున్నారు? రోమ్ లో ఉన్నారు. రోమ్ నుంచి ఎక్కడికి వచ్చారు? కొరింథుకి వచ్చారు. మీరు 18వ అధ్యాయం కనుక చదివితే 18వ వచనం చూడండి. పౌలు ఇంకనూ బహుదినం అక్కడ ఉండిన తర్వాత సహోదరుల సెలవు పుచ్చుకుని మొక్కుబడి ఉండిన క్రేక్రీల ఓడకి సిరియకు బయలుదేరాను. వారు కూడా ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు కెంక్రియాకు బయలుదేరి సిరియాకు బయలుదేరి. అక్కడ నుంచి పౌలు ఎక్కడికి వచ్చాడు? 19 వారు ఎఫెసునకు వచ్చినప్పుడు. సో అక్కడ నుంచి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? మళ్ళీ ఎఫెసుకు వచ్చారు. ఎఫెసులో మరి సరే మా పౌరులతో కలిసి ప్రయాణం చేద్దాం, ఈయన వాక్యం చెప్తుంటే మనం కూడా అనుకుని ప్రార్థన చేద్దాం, మనం కూడా ఈ వాక్య పరిచయంలో పంచుకుంటూ ఈయనతో కలిసి ప్రయాణం చేద్దాం అనుకుంటే ఈయన ఏం చేశాడో చూడండి. వారు ఎఫెసులో వారిని విడిచిపెట్టి from an unknown place to another unknown place, from a strange place to another strange place. రోమ్ నుంచి కొరింథుకు వచ్చారు. కొరింథులో కొంచెం సెటిల్ అవుతారు. ఇలా పట్టుకొని ఆయన ఎక్కడ పడేశారు? ఎఫెసులో పడేసి మీరు ఎక్కడ ఉండండి, నేను వెళ్ళిపోయాను. ఎఫెసులో కొంతకాలం ఉన్నారు, ఎఫెసులో కొంత పరిచయం చేశారు, ఆ తర్వాత ఆలోచించారు. ఎఫెసులో కొంతకాలం ఉన్న తర్వాత మరణ వారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే రోమ్కి వెళ్ళిపోయారు. రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తే రోమ్కి లెటర్ రాస్తూ ఎవరిని గ్రీట్ చేస్తున్నాడు? ఇంకా చదివే కదా మొదటి భాగంలో 16వ అధ్యాయంలో ఎవరిని గ్రీట్ చేస్తున్నాడు? అకుల ప్రిస్కిల్లా నా చదువుకునే వారికి వందనాలు చెప్పండి అన్నాడు. ఎక్కడున్నారు? రోమ్ లో ఉన్నాడు. మళ్ళీ రోమ్ లో ప్రత్యక్షమయ్యారు. తిమోతికి రాసిన పత్రిక కనుక మనం చూసినట్లయితే తిమోతికి ఉత్తరం రాస్తూ ప్రిస్కిల్లను వాళ్ళకి వందనాలు చెప్పండి అని తిమోతికి రాస్తున్నాడు. ఇప్పుడు తిమోతి ఎక్కడున్నాడు? ఎఫెసులో ఉన్నాడు. ఈయన ఎక్కడ నుండి రాస్తున్నాడు? రోమ్ లో నుండి రాస్తున్నాడు.
సో తిమోతి ఎఫెస్ లో ఉన్నాడు, తిమోతికి ఉత్తరం రాస్తూ అకుల ప్రిస్కిల బొమ్మలు చెప్పమంటాడు. ఇక్కడ ఎఫెస్ ప్రాంతము సమయం లేదు, పౌలు భక్తులు ఉత్తరం రాసినప్పుడు కాలం లేదు. ఇక్కడ రాసినటువంటి కాలం అర్లీ లైఫ్ లో రాసింది. వాళ్ళు ఎఫెస్కి వెళ్ళి అక్కడ నుంచి పోతున్నారు. పౌలు భక్తుడు తిమోతికి రాసిన ఉత్తరము తన జీవితం చివరిలో రాసింది. అప్పుడు మళ్ళీ ఎక్కడ కనిపిస్తున్నారు వాళ్ళు? ఎఫెస్ లో కనిపిస్తున్నారు. మీకు అర్థమవుతుందా? కనెక్ట్ అవుతుందా? రోమ్ నుంచి కొరింథీకి వచ్చారు, కొరింథీ నుంచి ఎఫెస్కి వెళ్ళారు, ఎఫెస్ నుంచి రోమ్కి వెళ్ళారు, రోమ్ నుంచి మళ్ళీ ఎఫెస్ లో కనపడుతున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియదు, డీటెయిల్స్ లేవు. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని గమనించుదాం. క్రైస్తవ జీవితం అనేది ఈ లోకంలో యాత్రికులుగా, ప్రయాణికులుగా మనం ఉన్నాము అని వాక్యం సంధిస్తాము. ఆ సత్యము ఈ కుటుంబ విషయంలో అక్షరాలుగా నెరవేరుతుంది. We are not of settling in a comfort zone and stay there. ఒక ప్రాంతానికి, ఒక ప్లేస్ కి ఒక ఫిక్స్ అయిపోయి ఇక్కడే అంటే ఇక్కడ వద్దు మీరు వెళ్ళిపోండి అని కాదు దాని ఉద్దేశం. కానీ మన దృక్పథము, మన ఆలోచన విధానం, మన జీవితం పట్ల ఎలా ఉండాలంటే నిలుపురమైన పట్ల మనకి ఇక్కడ లేదు. క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా? మన యొక్క నిత్యత్వపు వెలుగులో ప్రస్తుతంలో జీవించాలి. We must live our present in the light of future. పైన వాటిని వెతకటము, శాశ్వతమైన దాన్ని చూడటము. ఈ భూమి మీద మనం జీవించే ఈ కొద్ది కాలము నిత్యత్వం కొరకైనటువంటి సిద్ధపాటు అన్న సంగతిని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. భక్తులు అలాగే నడిచారు, అలాగే జీవించారు. దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆలోచనాన్ని అబ్రహాము చూశాడట. కాబట్టి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశంలో ఉన్నప్పటికీ కూడా వారు ఎలా ఉన్నారండి? అడవాసులుగా గుడారములలో నివసించేది. ప్రియ సహోదరులారా, మనం సొంత ఇంట్లో ఉన్నా, అద్దె ఇంట్లో ఉన్నా, అది చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా, ఏ స్థితిలో దేవుడు మనం ఉంచినా కానీ ఆ స్థితిలో దేవుని మహిమపరచడం మనం నేర్చుకోవాలి. దేవుడు ఏ స్థితిలో మనం ఉంచాడో ఆ స్థితిలో దేవుని మహిమపరచడం. సంపన్న స్థితిలో నేను ఉండగలిగిను, దీన స్థితిలో నేను ఉండగలిగిను. ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో సంతుష్టి కలిగి ఉంట నేను నేర్చుకున్నాను. అన్నాడు. నేను నేర్చుకున్నాను దీన్ని. దేవుడు ఏ స్థాయిలో, ఎక్కడ, ఏ ప్లేస్ లో, ఏ స్థితిలో దేవుడు ఉంచినా కానీ అక్కడ మనం సంతృష్టి కలిగి ఉండాలి. రెండవది మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఈ జీవితము, ఈ స్థితి శాశ్వతమైనది కాదు. We are sojourners, we are travelers in this world. ఈ లోకంలో మనం యాత్రికులము, ప్రయాణికులము అనే సంగతిని మనము ఈ కుటుంబాన్ని చూసినప్పుడు మరలా మనకు జ్ఞాపకం వస్తా ఉంది. మరలా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. డోంట్ అటాచ్ టు దిస్ వరల్డ్. డోంట్ అటాచ్ అంటే మనం అటాచ్ అయిపోతే ఇక అక్కడ నుంచి మనం ఆ స్థితిలో నుంచి బయటకు రాలేము. అటాచ్ అన్న మాటకు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎమోషనల్ రిలేషన్షిప్ అటాచ్మెంట్స్. నో. లోతు యొక్క జీవితాన్ని జాగ్రత్తగా గమనించండి. లోతు సొదొమ గొమొర్రాకి ఎంత అటాచ్ అయిపోయాడంటే దేవదూతలు అతని బలవంతంగా బయటికి లాగాల్సి వచ్చింది. It requires some force to use to bring them out. ఎందుకు అంత ఫోర్స్ యూజ్ చేయాల్సి వచ్చింది? ఎందుకు రాత్రంతా వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు తెల్లవారుచుండగా, ఆలస్యం అవుతుండగా, అతను ఇక్కడ తడుపు చేయించుండగా అన్న మాటల్ని ఎందుకు వాడవలసి వచ్చింది? ఎందుకంటే తన కుటుంబము ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత లోతుకి వెళ్ళిపోయారంటే వాళ్ళని బయటికి లాగటం అనేది అంత కష్టమైంది. లాగినా కానీ ఒకరు వెనక్కి తిరిగి చూసి మిస్ అయిపోయారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. లెట్ us not be too much attached to this world and worldly things. ఎందుకంటే మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన వాటిని వెతకండి, పైన వాటిని వెతకండి. వీళ్ళ యొక్క గురి ఏంటో మనకు తెలియదు, వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటో మనకు తెలియదు, వీళ్ళ యొక్క ప్రయారిటీస్ ఏంటో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది, వాళ్ళు ఏ ప్లేస్ కి కానీ, ఏ పీపుల్ కానీ, ఏ ఎమోషన్స్ కానీ వాళ్ళకి అటాచ్మెంట్ గా కనబడట్లేదు. దేవుడు మూవ్ అవ్వంటే దే ఆర్ ఆన్ మూవ్ టు ప్లేస్, టాస్క్ టు టాస్క్. దే ఆర్ ఆన్ టోస్.
అంతేకాకుండా వీళ్ళ గురించి ఇంకా మనం కనుక చూసినట్లయితే ఈ హక్కుల ప్రిస్కిల్ల గురించి వారు ఏం చేస్తా ఉన్నారు, మొట్టమొదటిగా మనం చూసాము, వారు వెల్కమ్ చేస్తున్నారు దేవుని సేవకుని పౌలుని, కలిసి వర్క్ చేస్తా ఉన్నారు. పార్ట్నర్షిప్ గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాము. వాళ్ళ వృత్తిలో పార్ట్నర్స్ గా ఉన్నారు, దేవుని పరిచర్యలో పార్ట్నర్స్ గా ఉన్నారు, ట్రావెల్ కంపానియన్స్ గా వాళ్ళతో ఉండి ఆయనతో పాటు పార్ట్నర్స్ గా ఉంటున్నారు. అంతేకాకుండా వీరు చూడండి 24వ వచనం నుంచి చదువుతున్నాను. అలెగ్జాండ్రియా వాడైనటువంటి అపోలో మనకు యూదులు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రియుడై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రతపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకునేవాడై యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజంలో ధైర్యముగా మాట్లాడ ఆరంభించెను. ఇది ఎక్కడ జరిగిన విషయం? ఇది ఎఫెసులో. ఎఫెసులో ఎవరున్నారు ఇప్పుడు? అకుల ప్రిస్కిల్ల. పౌలు భక్తులు వాళ్ళని వదిలేసి ఆయన ముందుకు వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా ఇంకొక మాట ఆలోచించాలి. ఇందాక మనం ఆలోచించిన దానికి ఇప్పుడు పౌలు భక్తులు వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. ఏమన్నారు చెప్పండి. ఏమయ్యా పెద్ద మనిషి, అక్కడ మేము కొంచెం కుదురు పడుతున్నాం అనుకున్న టైంలో వచ్చి మమ్మల్ని బయటకు వచ్చి తీసుకొచ్చావు. సరే నువ్వు ఉన్నావు కదా మాతో అని చెప్పేసి మేము భయపెట్టాము. ఇప్పుడేం చేస్తున్నావు? నా దారి నేను వెళ్తాను, మీరు ఇక్కడ ఉండండి అంటే మాకు దిక్కెవరు? ఈ లాంగ్వేజ్ లేదు, ఈ భాష లేదు, మాకు దిక్కెవరు? మమ్మల్ని పట్టించుకునేది ఎవరు? మళ్ళీ కొత్త ప్లేస్ లో తీసుకొచ్చి పడేస్తావా? మళ్ళీ స్క్రాప్ నుంచి స్టార్ట్ చేయాలా? మళ్ళీ మా జీవితం అంత అన్సర్టనిటీనా? రోగులో ఉన్నాం, అక్కడి నుంచి అందరం వేశారు. కొద్దికి వచ్చాం, కొంచెం కుదురు పడతాం, నువ్వు పట్టుకొచ్చావు ఇక్కడికి. సరే నువ్వు ఉన్నావు కదా మాతో, నీతో కలిసి పడేద్దాం, ఇక వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఏంటి మా పరిస్థితి? దేవుడు ఇక్కడ ఎందుకు ఉన్నామన్నాడు మాకు తెలియదు. ఇక్కడ ఉన్నంత కాలం ఇక్కడ ఉంటాము. ఏమి చేయాలో దేవుడు మమ్మల్ని గైడ్ చేస్తాడు. అది ఉద్యోగమైనా, చదువు అయినా, బిజినెస్ అయినా, లేకపోతే ఇంకొక వర్క్ ఏదైనా సరే, దేవుడు మనల్ని ఒక ప్లేస్ కి తీసుకెళ్ళాడంటే అక్కడ ఒక ఉద్దేశం ఉంటుంది. అది ఫేవరబుల్ కావచ్చు, లేకపోతే అన్కంఫర్టబుల్ కావచ్చు, మనం ఇష్టపడేది కావచ్చు, లేకపోతే మన కష్టంగా ఫీల్ అయ్యేది కావచ్చు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలంగా ఉండొచ్చు, లేకపోతే ప్రతికూలంగా ఉండొచ్చు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మరలా జ్ఞాపకం చేసుకుందాం, దే ఆర్ నాట్ చేంజింగ్. Everything around them are changing, but they are not changing. They are changing. Place మారింది, people మారుతున్నారు, కల్చర్ మారుతా ఉంది, పరిస్థితులు మారుతా ఉన్నాయి, కానీ వీళ్ళ యొక్క లైఫ్ మాత్రం మారట్లా. పౌలు భక్తులు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నారు, దే ఆర్ వెయిటింగ్. మేబీ అనుకుంటున్నాను ఒక పెద్ద మహాసభలు క్రూసేడ్ లాంటివి పెట్టారేమో. ఎందుకని? ఆ పట్టణానికి ఎవరు వస్తున్నారండి? అపోలో విద్వాంసుడట, లేఖనాలంట ప్రవీణుడట, దేవుని వాక్యమును ఆత్మలో తీవ్రతతో బోధిస్తా ఉన్నారు. వాక్యం వినడానికి అందరూ వస్తే వీళ్ళు కూడా వెళ్ళి కూర్చున్నారేమో. అక్కడ కూర్చొని వాక్యం వింటుండగా వాళ్ళకి there is something lacking. యవనస్తుడు ఎంతో ఆసక్తిగా వాక్యం చెప్తున్నాడు, ఎంతో భారం ఉన్నది, ఎంతో జ్ఞానం ఉన్నది, ఎంతో స్కాలర్లీ మైండ్ ఉంది, కానీ సంథింగ్ ఈస్ మిస్సింగ్. వెంటనే పట్టేశారు. మళ్ళీ బ్యాక్ టు ద మార్నింగ్ సెషన్. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే వీరు లేఖనాల్లో ఉన్నటువంటి పరిపూర్ణత, ఆ జ్ఞానము ఎంతో మీరు ఊహించండి. దేవుని వాక్యము అపోలో గురించి ఎంత అద్భుతంగా వివరించిందో చూడండి. ఇప్పుడు ఆ యవనస్తుడి యొక్క వాక్య బోధలో ఉన్నటువంటి ఆ అసంపూర్ణత, ఆ లోపాన్ని పట్టుకొని దాన్ని కరెక్ట్ చేయగలిగినంత వాక్య జ్ఞానము, ఆత్మీయ పరిపక్వత ఈ కుటుంబాలు. కొంచెం నేను కాంటెంపరీగా మాట్లాడతాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తా ఉంటే ఎఫ్ఎస్సి పట్టణంలో పోస్టర్లు ఎవరి కనపడతాయి చెప్పండి? అపోలో పోస్టర్లు. హోర్డింగ్స్ ఎవరు కనపడతాయి? తెలుసు కదా, బైబిల్ పట్టుకొని వాక్య బోధిస్తున్నట్టుగా స్టిల్స్ అవి ఎవరు కనిపిస్తాయి? అపోలో కనిపిస్తాయి. ప్రచారం అంతా ఎవరి గురించి జరుగుతుంది? మీటింగ్స్ కోసం
అపోల్లో 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 ఎందుకంటే పాల్ అండ్ అపోల్లోస్ అనే వాటి గురించి మన ఫస్ట్ సెంచరీ కనుక హిస్టరీ కనుక చదివితే పౌర భక్తుల యొక్క పరిచర్య గురించి లేఖనాల్లో వివరించబడింది కాబట్టి మనకి ఎంత క్లియర్ గా తెలుసు. అపోల్లో యొక్క పరిచర్య గురించి లేఖనం మాట్లాడట్లేదు కాబట్టి మనకు తెలియదు. కానీ చరిత్ర ఏం చెప్తుంటే పౌర భక్తులతో సరితూగే అటువంటి పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అపోల్లో అంటారు. అందుకనే పౌలు అపోల్లో. కొరింథీ పట్టణ వాసులు కూడా ఏమన్నారు, ఒకడు నేను పౌలు వాడను, ఇంకొక నేను అపోల్లో వాడను అని చెప్పి, అంటే పాల్ అండ్ అపోల్లో అనేవారు ఇద్దరు ఒక సమరుచి లాంటి వాళ్ళు. అలాంటి వ్యక్తి ఆ పట్టణంలో సువార్త ప్రకటించడానికి వచ్చారు. ఇప్పుడు మనం ఒకసారి ఊహించుకుందాం, అలాంటి వ్యక్తి వాక్యం చెప్తున్నారు, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నాము, మనము స్ట్రేంజర్స్, ఎఫ్ఎస్సి పట్టణస్తులం కాదు, ఎక్కడి నుంచి వచ్చాము, కొద్ది రోజులు అయింది, ఏదో మీటింగ్స్ అక్కడ కూర్చున్నాము, ఆ వ్యక్తి వాక్యం బోధిస్తా ఉన్నాడు, ఆ బోధలో ఎక్కడో కొంత అసంపూర్ణత ఉన్నది. ఏం చేస్తాం మనం? మన రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఒకటి, ఈయన గురించి పెద్ద పెద్ద గొప్ప గొప్పలు చెప్పారు కానీ ఈయనకు బేసిక్సే తెలియదా అని చెప్పేసి మనము వాళ్ళని చిన్న చిన్న చూపు చూసి వచ్చేయచ్చు. ఫస్ట్ రియాక్షన్. రెండోది, అంత గొప్పతో మనమేం మాట్లాడతాంలే, మనకెందుకులే, మనమేంటో మన స్థాయి ఏంటో అని చెప్పేసి మనకు సరిగ్గా చెప్పుకొని వెనక్కి వచ్చేయచ్చు. మూడవది, అందరి దగ్గరికి వెళ్ళి తెలుసా ఆయన చెప్పిందంటో ఈ విషయంలో ఆయన రాంగ్, ఈయన రాంగ్, ఆయన రాంగ్ అని అందరికీ ఆయన తక్కువ చేసి మనం గొప్ప చేసుకోవడానికి దాన్ని ప్రాపర్గా చేయొచ్చు. అర్థమవుతుందా? బట్ దేర్ రెస్పాన్స్ వాజ్ నాట్ లైక్ దిస్. ఆయన చిన్న చూపు చూసినట్టుగా మాట్లాడి వెళ్ళిపోలేదు, మనకెందుకులే అని కాంప్రమైజ్ అవ్వలేదు, ఆయన గురించి చెడ్డగా అందరికీ చెప్పలేదు. పెద్ద గొప్ప గొప్ప స్పీకర్ అని తెలిసి ఏం చెప్తున్నాడు, అన్ని తప్పులు చెప్తున్నాడు అని అన్న దృక్పథంలో కూడా చూడట్లేదు. దాని మెచ్యూరిటీ ఎక్కడ కనిపిస్తుంది తెలుసా? ఒక వ్యక్తి యొక్క లోపాన్ని మనం ఏ విధంగా చూస్తామో అనే దాంట్లో మన ఆత్మీయ పరిపక్వత. మనం ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఒక బలహీనతని, ఒక లోపాన్ని, ఒక వీక్నెస్ ని, లేకపోతే అతనిలో ఉన్నటువంటి ఒక ఏరియా వీక్నెస్ ని, ఆ వీక్నెస్ ని మనము ఏ విధంగా చూస్తా ఉన్నాము, ఎలా దాన్ని అడ్రస్ చేయడానికి మనము ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఈ విషయము ఏదో అమూల్యమైన గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవితాల్లోనే కాదు పిల్లగా, మన పక్కన ఉన్న వాళ్ళ విషయంలో కూడా అది వాస్తవమే. వాళ్ళతో ఇంకా అనేక విషయాలు మనకు కనిపిస్తాయి. నా పక్కనే ఉన్న నా సహోదరు గురించి నాకు ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. ఎక్కువ తెలుస్తుందంటే అక్కడ తెలుసా, ఎక్కువ బలహీనతలు తెలుస్తుంది. ఎందుకని మనందరూ బలహీనమే, మనందరిలో బలహీనతలు ఉంటాయి. కానీ ఆ బలహీనతల్ని ఏ దృష్టికోణంలో, ఏ ఫ్రేమ్ వర్క్ లో నుంచి నేను చూస్తా ఉన్నాను, దానికి నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను అనే దాన్ని బట్టి నిజమైనటువంటి ఆత్మీయత, ఆ సహోదరత్వం, ఆ మెచ్యూరిటీ ఆధారపడుతుంది. మేబీ నేను అనుకుంటాను వీళ్ళందరూ వెళ్ళిపోయే వారికి వెయిట్ చేస్తారేమో, ఇప్పుడు ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి తమను తాము పరిచయం చేసుకొని రిక్వెస్ట్ చేస్తున్నారు, మా ఇంటికి రేపు డిన్నర్కి వస్తారా, వీఆర్ సో అండ్ సో, వీఆర్ సో అండ్ సో, వీఆర్ సో అండ్ సో. మేబీ ఏమో పౌలు యొక్క రెఫరెన్స్ కూడా వాడుతున్నారేమో మనకు తెలియదు, కానీ వీఆర్ సో అండ్ సో, సో అండ్ సో అని చెప్పుకొని రేపు మా ఇంటికి డిన్నర్కి వస్తారని రిక్వెస్ట్ చేస్తారు. డిన్నర్కి రమ్మంటే ఎవరు వద్దంటారు? ఆతిథ్యం ఇస్తామంటే ఎవరు వద్దంటారు? ఇంకా ప్రాక్టికల్ గా ఆలోచన చేస్తే ఇలాంటి వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వడానికి వాళ్ళు తీసుకోవడం అనేది ఈజీ కాదు. ఇంటర్నేషనల్ స్పీకర్ లాంటి వాళ్ళు మన పట్టణానికి వచ్చి వాక్యం చెప్తున్నారు, ఆయన చూడడానికి, ఆయన టచ్ చేయడానికి ఎగబడే వాళ్ళు 100 మంది ఉంటారు. ఇప్పుడు మనం ఏంటి, మా ఇంటికి కొంచెం ఆయన భోజనానికి ఆహ్వానిస్తామంటే ఆర్గనైజర్స్ అడిగారు, మా ఇంటికి రేపు భోజనానికి ఈ సేవకు మేము తీసుకెళ్ళొచ్చు అంటే ఏమంటారు? ప్రాక్టికల్ గా ఆలోచించండి సిచ్యువేషన్స్ అన్నిటిని. బట్ ఐ డోంట్ నో హౌ దే కుడ్ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్, హౌ దో మనకు తెలియదు, కానీ ఇట్ హ్యాపెన్ టు బి. వాళ్ళ భోజనానికి పిలిచారు, వాళ్ళతో కూర్చున్నారు, చక్కగా ఆతిథ్యం ఇచ్చారు,
ఇక్కడ కూడా ఇద్దరు కూర్చున్నారు చూడండి, అకుల ప్రిస్కిల ఇద్దరు. చూడండి ఆ మాట చదవండి. ప్రిస్కిల అకులయు విని అతన్ని చేర్చుకొని అగైన్ ద సేమ్ వర్డ్ ఇస్ రిపీటింగ్. వీళ్ళలో ఉన్నటువంటి సుగుణం ఏంటో తెలుసా, వర్షు ఏంటో తెలుసా, ఇన్వైటింగ్, వెల్కమింగ్. కొత్త వారిని వెల్కమ్ చేయటం, స్వీకరించడము, ఆహ్వానించడము, రిసీవ్ చేసుకోవడము, ఇదండి అసలు రిసీవ్ అంటే. కొత్త వారిని వెల్కమ్ చేయటము, ఆహ్వానించడము, దీన్ని ఏమిటో మనం చెప్తామంటే ఓపెన్ హోమ్ మినిస్ట్రీ. ఓపెన్ హోమ్ మినిస్ట్రీ. అకుల ప్రిస్కిల్లాలో చేసినటువంటి పరిచయం ఏంటో తెలుసా, ఆయనేమో ఓపెన్ ఎయిర్ మినిస్ట్రీ చేశాడు. ఎవరు? పౌలు లేకపోతే అపోస్తలులు. వీళ్ళు ఏం చేశారంటే ఓపెన్ హోమ్ మినిస్ట్రీ చేశారు. దే ఆర్ నాట్ నోన్ ఫర్ పీపుల్, దే ఆర్ నాట్ ఫర్ పబ్లిసిటీ, దే ఆర్ నాట్ ద పీపుల్ ఆఫ్ ఎలక్వెన్స్. ఏదో పెద్ద పెద్ద స్టేజ్ మీద నిలబడి గంభీరంగా వాక్యం చెప్పినటువంటి వాళ్ళు కాదు. పెద్ద పెద్ద క్రూసేడ్లు పెట్టి లక్షల మందికి సువార్త చెప్పిన వాళ్ళు కాదు ఈ దంపతులు. ఇంకా పౌలు భక్తుల్లాగా విస్తారముగా మిషనరీ దండయాత్రలు చేసి ఒక అన్ని ప్లేసులకు వెళ్ళి సంఘాలు కట్టిన వాళ్ళు కూడా కాదు వీళ్ళు. అఫ్ కోర్స్ దే ఆర్ మూవింగ్ ప్లేస్ టు ప్లేస్, కానీ వాళ్ళ పరిచయం ఏంటో తెలుసా, 4 గోడల మధ్యన. నలుగురికి తెలియదు, ఎందుకంటే 4 గోడల మధ్యలోనే ఉంటారు. అందరూ చూడరు, ఎందుకంటే వాళ్ళు బ్యాక్ ఎండ్ మినిస్ట్రీ చేస్తున్నారు. వాళ్ళ పేరు గోడల మీద ఎక్కడ కనపడవు, న్యూస్ లో ఎక్కడ కనపడవు, ఎందుకంటే వాళ్ళు చేసే పరీక్ష స్టేజ్ల మీద కాదు, స్టేజ్ల మీద కాదు, ఎక్కడ స్టేజ్. అంటే నేను ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అన్నట్టు చెప్పదు నేను మాట్లాడుతున్నట్టు. ఒకరు ఈ పని చేస్తా ఉన్నారు, అది దేవుడు వారికి అప్పగించిన పని, వీళ్ళు ఈ పని చేస్తా ఉన్నారు, ఇది నెగ్లెక్టెడ్ మినిస్ట్రీ. ఫస్ట్ మనం చూస్తుంది వెల్కమింగ్. మనం ఏ విధంగా వెల్కమ్ చేస్తా ఉన్నాం అనేది ఎంత గ్రేట్ ఇంపాక్ట్ చూపిస్తుంది తెలుసా. ద వే వి రిసీవ్, ద వే వి అడ్రస్, వాళ్ళని పిలవటం, వాళ్ళని పలకరించడం. మేము బైబిల్ స్టడీలో ఈ విషయాన్ని ధ్యానించుకున్నాం. వెన్స్డే బైబిల్ స్టడీ పౌలు భక్తుడు ఇక లాస్ట్ జర్నీ 21 అధ్యాయంలో ఇక ఆయన ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్తూ అందరికి ఫేర్వెల్ చెప్పుకుంటూ ఇక అందరికి గుడ్ బై చెప్పుకుంటూ ఆయన వెళ్ళిపోతా ఉంటే ఒక ప్లేస్ లో ఏ విధంగా వాళ్ళు సహోదరులు, శిష్యులు, సేవకులు రిసీవ్ చేసుకుని కలిసి వాళ్ళు ప్రార్థన చేయడం, కలిసి వాళ్ళు భోజనం చేయడం, కలిసి వాళ్ళు వందనాలు చెప్పుకోవటం, కలిసి కొంతకాలం అక్కడ ఉండటం, మళ్ళీ ఆయన వెళ్ళిపోతా ఉంటే ఆ ఓడరేవు దాకా వెళ్ళి, ఓడ ఎక్కే వరకు వెళ్ళి, సముద్రం దాకా వెళ్ళి, పిల్లలు కుటుంబాలతో పాటు అందరూ ఫ్యామిలీగా వెళ్ళి అక్కడ వరకు ఓడ కనపడే వరకు చెయ్యుతూ వాళ్ళ కోసం ప్రార్థన చేయటం. ఆ ఓడరేవు దగ్గరనే ఆ సీషోర్ దగ్గర అందరూ మోకరించి ఒకరినొకరు కౌగిలించుకుని గట్టిగా ఏడవడం, అందరం చెప్పుకోవటము. ఆ డిస్క్రిప్షన్ లేఖనాల్లో ఊరికినే రాయ డ్రామాటిక్ గా. There is something to learn from that. That is fellowship. That is brotherly love. That is how we greet, how we welcome, how we express our love. It matters. కాబట్టి నేను చాలా సార్లు అనుకుంటాను, ఏమంటే తమ్ముడు ఇంటికి వచ్చి చూసారా బాగున్నా వదిలేస్తాను. ఏముంటుంది బిగ్ డీల్ ఏముందా? ఎఫెక్షనేట్ గా చెప్పాలా ఏంటి? ఎఫెక్షనేట్ గా ఇన్వైట్ చేయాలా ఏంటి? రోజు చూసే ముఖమే కదా, రోజు కనబడే వాళ్ళే కదా, మన వాళ్ళే కదా, మన బ్రదర్సే కదా, మన సిస్టర్సే కదా, బాగున్నామా అయిపోయింది అంటే ప్రతిసారి ఏదో పెద్ద ముఖం చేసుకొని పనులన్నీ కనపడినాం, అది కాదు. ఆర్టిఫిషియల్ గురించి నేను మాట్లాడతాను. బట్ ద లవ్ ఫ్లోస్ ఫ్రమ్ హియర్ that connects hearts. It is a heart to heart more than hand to hand. Praise the Lord అని చెప్పేసి హ్యాండ్ ఇస్తాము. బిఫోర్ దాట్ ముందు హార్ట్స్ కనెక్ట్ అవ్వాలి. హార్ట్ ని కనెక్ట్ చేసేది లవ్ అండి, రిలేషన్షిప్. మనం చూసినట్లయితే they are welcoming the people. పౌలు భక్తుడు వచ్చి అక్కడ కొరింథీయులు 6 నెలలు ఉన్నాడు.
6 నెలల పాటు ఆయన వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం అంటే అది కత్తి మీద సాము లాంటిది. తెలుసా మీకు? మీకు అర్థం కావట్లా ఆ మాట. ఊహించడానికి కష్టం అది. కత్తి మీద సాము లాంటిది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఎక్స్ట్రా పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. ఏదో ఒక ఎక్స్ట్రా పర్సన్ ఉన్నాడనేది మాత్రమే కాదు ఆ కుటుంబంలో. అలాంటి వ్యక్తిని ఇంట్లో పెట్టుకోవడం అంటే అంతే, దే రిస్క్ దేర్ నెక్స్. దే రిస్క్ ఇట్. ఇక్కడ అపోలోని వెల్కమ్ చేస్తారు. ఆయనతో కూర్చొని చేర్చుకొని దేవుని మార్గంలో మరి పూర్తిగా అతనికి దీన్ని నేను ఒక టేబుల్ నేను నా కళ్ళ ముందు ఊహించుకుంటున్నాను. అక్కడ ఆయన దేవుని సేవకుడు కూర్చున్నాడు. సో కాల్డ్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద పీపుల్, సో కాల్డ్ ఇంటర్నేషనల్ స్పీకర్, సో కాల్డ్ ఐకాన్. అలా ఎదురుగా వీళ్ళిద్దరు దంపతులు కూర్చున్నారు. ఎలా మాట్లాడారండి? పలకరించడం వేరు, అయ్యగారు వందనాలని చెప్పడం వేరు, బాగున్నారని చెప్పడం వేరు, పరిచయంగా ఉందని చెప్పడం వేరు, మీరు చెప్తున్నది తప్పు అని చెప్పడం వేరు. మేము నేను అనుకుంటాను డైరెక్ట్ గా మీరు చెప్తున్నది తప్పు అని అంటారు. ఐ థింక్ మీరు చాలా స్పష్టంగా ప్యాషన్తో దేవుని వాక్యం చెప్తా ఉన్నారు, కానీ I think we think there is a missing element. Would you please consider it when we speak? దయచేసి రెండు మాటలపై మాట్లాడతాము. దయచేసి వింటారా? మీకు సబబు అనిపిస్తుంది దాని గురించి ఆలోచించండి. నాకు కూడా చేత కావట్లేదు దాన్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఎంత నమ్మకంతో, ఎంత దీనముగా, ఎంత కన్సర్న్ గా, ఎంత లవింగ్ గా, ఎంత సబ్మిసివ్ గా, ఎంత ఆనరబుల్ గా అది చెప్పాలి. దానికి ఏం కావాలో తెలుసా? మెచ్యూరిటీ కావాలి. అంటే చాలా సార్లు మన సంబంధాన్ని మనం ఊరికినే ఎరగొట్టేసుకుంటాం, తెగదెప్పులు చేసుకుంటాం. కారణం తెలుసా? మాటలు. We don't know how to speak properly. We don't know how to speak properly. చాలా సార్లు మనం ఏం చెప్పుకుంటాం తెలుసా? అది నా నేచర్ అండి అని మనం ఏం చేసుకుంటాం? సర్ది చెప్పుకుంటాం. నాకంటే చేత అవుతుందండి అని మనం ఏం చేస్తాం? దాన్ని అడ్రస్ చేయడానికి ఇష్టపడడం. సంథింగ్ ఐ హావ్ టు వర్క్ అవుట్. ఇది నేను నేర్చుకోవాలి, ఈ ఏరియాలో నేను కొంత వర్క్ చేయాలి, ఇక్కడ నేను మిస్ అవుతున్నాను అని మనకు తెలుస్తున్నా. ఇంకొక చెప్తున్నా ఏమంటారు? అది నా స్వభావం అండి, నాదంతా కట్టే కొట్టే తెచ్చేయమంటారు. ఏంటంటే కట్టే కొట్టే తెచ్చి నాకు ఇలాంటి మాట్లాడటం వచ్చు. మొక్క మీద కొండ బదులు కొట్టేస్తా ఏదైనా కానీ. మొక్క మీద కడిగేటి అనవట్టండి నాకు. కడిగే ఏం కడుగుదామని? మొక్క మీద అడిగేటి అనవట్టండి. సరే ఏమి సాధిద్దామని? దేవుని వాక్యం సత్యం చెప్పమంటుంది, కానీ ఎలాగా? ప్రేమతో సత్యం చెప్పండి, క్షమాభివృద్ధికరమైనటువంటి మాటలతో దాన్ని చెప్పండి. వారిని కట్టే విధంగా, నాట్ టు బ్రేక్ బట్ టు బిల్డ్. ఈ హోల్ ప్రాసెస్ లో ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే మనము ఎడిఫికేషన్, క్షేమాభివృద్ధి. వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని యు ఆర్ రాంగ్, వి ఆర్ రైట్ అనే ప్రాసెస్ లో లేదు. దట్స్ నాట్ ద డీల్ అండ్ దట్స్ నాట్ ద డైలాగ్ హియర్. మనం చాలా సార్లు ఇద్దరితో మాట్లాడారు, మన ఆలోచన విధానం యు ఆర్ రాంగ్ అండ్ రైట్. నో, మరి విశదపరిచి పూర్తిగా విశదపరిచారట. తర్వాత 28వ వచనం చూడండి, క్వైట్ ఇంట్రెస్టింగ్. తర్వాత అతడు అకయకు పోదలిచినప్పుడు, ఎఫెస్సేమో జాగ్రత్తగా వినండి, ఎఫెస్సేమో ఆసియా యొక్క కేంద్ర బిందువు. ఆసియా అంటే ఇప్పుడు ఆసియా ఖండం కాదు, అప్పుడు ఉన్నటువంటి చిన్న ఆసియా, మైనర్ ఏషియా అంటారు. ఓకే, దానికి ఇది కేంద్ర బిందువు లేకపోతే కేంద్ర పట్టణం ఏంటి? ఎఫెస్. ఇప్పుడు అకయ ప్రాంతానికి వెళ్తున్నాడు. ఈ అకయ కేంద్రము కొరింథు. ఏం చెప్పండి? కొరింథు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? కొరింథు నుంచే వచ్చారు.
ఇప్పుడు కొరింథు నుంచి ఇచ్చినటువంటి వీళ్ళు ఈయన కొరింథు పట్టణానికి అక్కయాక వెళ్తుందని తెలిసి వీళ్ళు ఏం చేస్తారట, అతనిని చేర్చుకునవాలని సహోదరులను ప్రోత్సాహపరచు. ఈ మాట మాత్రం మనం విడిచిపెట్టట్లేదండి. ఇలా జీవితాల గురించి ధ్యానిస్తున్నప్పుడు ఈ ఒక్క మాట మాత్రం మనం విడిచిపెట్టట్లా. ఏంటన్నమాట? చేర్చుకున్నా. వీళ్ళు అదే పని చేశారు. ఇప్పుడు ఆ సేవకుడు అక్కడికి వెళ్తుంటే అక్కడ ఉన్న సహోదరులు ఏమని ప్రోత్సహిస్తున్నారు? చేర్చుకోండి, చేర్చుకోండి. ఇట్ ఈస్ అ లైఫ్ దట్ టీచెస్ మోర్ దాన్ వర్డ్స్. వీళ్ళు జీవిస్తున్నారు, వీళ్ళు చూపిస్తున్నారు. అది ఉపచారం ఎలా చేయాలో, హాస్పిటాలిటీ ఎలాగో, చేర్చుకోవడం అంటే ఏంటో వీళ్ళు జీవించి చూపిస్తూ ఉంటారు. తర్వాత ఇతరులకు ప్రోత్సాహపరుస్తున్నారు. ఇదిగో ఇక్కడ నుంచి ఒక సేవకుడు వస్తున్నాడు, అతన్ని చేర్చుకోండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళని వాక్యం చెప్తారు కదా 18వ అధ్యాయంలో. ఈ కొద్ది కాలంలోనే అక్కడ ఎవరిని ఏర్పాటు చేస్తున్నారు, ఎవరిని సిద్ధపరిచారు వీళ్ళు? There are people whom they can influence and those who can instruct. Wow. ఈ కొద్ది కాలంలోనే అక్కడ వాళ్ళు కొంతమంది ఆ కాంటాక్ట్స్ తో సహవాసం, ఆ సహవాసంలో వీళ్ళ యొక్క జీవితం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడింది. కాబట్టి వీళ్ళు ఎఫెస్సులో ఉండి కొరింథీలో ఉన్నటువంటి కొంతమంది సహోదరులకు సిఫారసు పత్రిక రాస్తున్నారు. ఇదిగో అపోల్లో సేవకు వస్తున్నాడు, మీరు దాన్ని చేర్చుకోండి. మనం కొత్త ప్లేస్ వేరే అనుకోండి, సంవత్సరం పాటు వేరే ఉన్నారు, పక్కింట్లో ఉన్న వాళ్ళ పేర్లు తిరుగుతున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యామిలీ. Adding values to the people's lives, influencing people wherever they go. Right. కొద్ది నిమిషాలు ఓపెన్ హోమ్ మినిస్ట్రీ గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం. ఓపెన్ హోమ్ పరిచర్య లేకపోతే అకులా ప్రిస్కిల్లా ఈ దంపతులు చేసినటువంటి పరిచర్యలో ప్రాముఖ్యమైనటువంటిది మొట్టమొదటిది తెలుసా? You must have an open heart, then open hands, and then only open home. Sequence ఏం చెప్పండి? Open heart first కావాలి. When you have an open heart, then you will have open hands to help. When you have open hands, then only you will have an open home. Not the other way, but this way. మినిస్ట్రీ ఓపెన్నెస్ అనేది ముందు హార్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, కమిట్మెంట్ స్టార్ట్ అవ్వాలి. రెండవది, ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు, అనుకోకుండా జరగదు. ఈ పరిచర్యలో మొట్టమొదటిది మన కమిట్మెంట్ ఆర్ హార్ట్, రెండవది ఇంటెన్షనాలిటీ. ఇంటెన్షనాలిటీ అంటే అర్థం ఏంటి తెలుసా? మనము ఒకవేళ కనుక దేవుడు ఆ కృపను మనకిస్తే, దాని మీద బోధన మనకిస్తే, దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపు ఇది, దీంట్లో ఆయన గుడ్ యాక్ట్ అని పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తా ఉంటే ఆ సామర్థ్యాన్ని మనం కమిట్ చేస్తున్నాం. ఈరోజే ప్రభా ఈ పనిని మీరు నాకు అప్పగించారు అన్నట్టుగా నేను దీన్ని స్వీకరించి ఈ పనిలో నేను ఫుల్ టైం చేస్తాను. Everyone is a full-time servant to the call which God has called us. దేవుడు నన్ను పిలిచిన పిలుపు వేరు, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు వేరు. ఆ పిలుపులో మనం అందరం ఫుల్ టైమే. There is nothing half time or quarter time. మనం అందరం సంపూర్ణమైనటువంటి సేవలో ఉన్నాము. ఆ సేవ ఏంటంటే దేవుడు మనకు పిలిచిన పిలుపును, దేవుడు మనకు అప్పగించిన పనిని ఫుల్ టైం సంపూర్ణంగా నెరవేర్చడము. Job is also your call. ఉద్యోగము దేవుడి పిలుపు, అది అక్కడ దేవుడిని పెట్టాడు. Being a housewife is a call. ఇంటెన్షనల్ గా చేయాలి. అంటే ఆ ఆపర్చునిటీస్ మనం గ్రాప్ చేసుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఎవరన్నా చెప్తారేమో అని చూస్తూ ఉంటాం. ఈ పని మీరు చేయండి, ఇది మీరు చూడండి అని ఎవరు చెప్పరండి, ఎవరు చెప్పరు. ఇంటెన్షనల్ గా మీరు గమనించాక కొంతమంది ఉంటారు, వారు కొన్ని పనుల్ని చాలా శ్రద్ధతోనూ
రెండవది ఫోకస్డ్ గా చేస్తూ ఉంటారు. చాలాసార్లు నాకు అనిపిస్తారే, నాకెప్పుడు ఈ మైండ్ రాలేదే, నాకెప్పుడు ఇలాంటి పని ఒకటి ఉంటుంది, ఇది చేయాలి అని అనిపించలేదే, నాకెప్పుడు అసలు ఈ నీడ్ కనపడలేదే అనిపిస్తా ఉంటుంది నాకు చాలాసార్లు. అలా చూసినప్పుడు కొంతమందిని, ఇలాంటి నీడ్ ఒకటి ఉందని నాకు ఎప్పుడు కనిపించలేదేంటి, ఈ సహోదరుడు సరే చాలా చక్కగా దీన్ని ఐడెంటిఫై చేశాడే, చాలా చక్కగా ఈ పనిని ఇమ్మీడియట్ గా దాన్ని ఆపర్చునిటీ గా తీసుకొని చేస్తా ఉన్నాడే అనిపిస్తుంది. జాగ్రత్తగానండి, అది యాక్సిడెంటల్ గా జరగవు, వారు ఇంటెన్షనల్ గానే చేస్తారని. ఇట్ ఈస్ ఇంటెన్షనాలిటీ. టేక్ ద ఆపర్చునిటీస్. రెండోది ప్రయారిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటెన్షనాలిటీలో ప్రయారిటీస్ కూడా మనము ఆలోచించాలి. ఈ ఓపెన్ మినిస్ట్రీ ద్వారా ఏం జరుగుతుందంటే, మొట్టమొదటి ఎవాంజలిజం, సువార్త పరిచయం జరుగుతుంది. చర్చికి రమ్మంటే రాని వాళ్ళు ఎక్కడికి వస్తారు చెప్పండి? ఇంటికి రమ్మంటే వస్తారు. చాలా సార్లు మనం ఏం చెప్తుంది తెలుసా, క్రిస్మస్ మీటింగ్ కో, గాస్పల్ మీటింగ్ కో, లేకపోతే ఇలాంటి మీటింగ్స్ కో మనం ఏమంటామంటే, అన్నా మేము పిలిచాం కానీ వాళ్ళు రావట్లేదన్నా. ఏంటి? మేము పిలిచాం కానీ వాళ్ళు రావట్లేదు. మీకు ఒక విషయం చెప్పిన, అలా రారన్న సంగతి నీకు తెలుసా లేదా? అలా రారన్న సంగతి నీకు తెలుసా లేదా? మరి ఏం చేయాలి? మనం నిజంగా కన్సర్న్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఏది వర్కౌట్ అవుతుందో అది ఆలోచించేయాలి. వాళ్ళు ఎలాగా రావడం తెలుసు కాబట్టి ఎదుగో వస్తారా అంటాము, వాళ్ళు ఏదో సాకులు చెప్తారు. ఇక్కడికి వచ్చేది మన సేవకులు చెప్తాం, ఎవరు రాలేదన్నా, మేము పిలిచాం కానీ ఎవరు రాలేదన్నా. ఇక్కడికి రాని వాళ్ళు అక్కడికి వస్తారుగా. మరి ఎప్పుడైనా ఇంటికి పిలిచారా? రెండోది మనం ఏం చేస్తాం కదా, ఇంట్లో కూడా పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టుకుంటామే, మొత్తం ఒక 50 మంది 100 మంది చర్చ్ నుంచి వచ్చి పెద్ద హడావుడి అంతా బయట పెట్టి, మైక్లు పెట్టి, బాక్సులు పెట్టి, పాటలు పెట్టి అప్పుడు పిలుస్తాం. మళ్ళీ ఇప్పుడు వస్తారా? ఎందుకని? ఇక్కడ ఏదో హంగామా జరుగుతుంది, వీళ్ళందరూ వచ్చారు, మనం ఎందుకు అక్కడికి వెళ్ళడం, వాళ్ళు అప్పుడు రారు. ఎప్పుడు పిలవాలో తెలుసా? పర్సనల్ గా వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చి మన సాక్ష్యం చెప్పచ్చు. చాలాసార్లు అంటారు, సువార్త చెప్పాలంటే మాకేం తెలియదన్నా. ఏం తెలియాల్సిన అవసరం. మార్పు చెందిన మన జీవితమే మొదటి సువార్త పత్రిక. మారు మనసు పొందిన ప్రతి విశ్వాస యొక్క జీవితము ఒక కరపత్రిక, ఒక సువార్త, 5వ సువార్త. అది చెప్పలేమా? రెండవది, ఒక వ్యక్తి ఒక క్లోజ్డ్ హార్ట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది తెలుసా? ఒక క్లోజ్డ్ హార్ట్ ఓపెన్ అయ్యేటటువంటి బెస్ట్ ప్లేస్ అంటే డైనింగ్ టేబుల్. ఏ ప్లేస్ అది? డైనింగ్ టేబుల్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ద డైలాగ్. డైనింగ్ టేబుల్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ డైలాగ్. మాట్లాడటానికి, మనం పంచుకోవడానికి, హృదయం విప్పి మాట్లాడుకోవడానికి భోజనపు పని దగ్గరికి మనం కూర్చోబెట్టాలి. దేర్ యు కెన్ ఎక్స్ప్రెస్ లవ్. ఒక మాట చదవండి, అది చదువుకొని మనము ముగింపుకి వెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక 12:13. రోమిలికి రాసిన పత్రిక 12:13. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు ఏంటి? శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చు. ఆతిథ్యం అంటే ఎలా ఇవ్వాలి? హాస్పిటాలిటీ. ఎలా ఇవ్వాలి? శ్రద్ధగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:1 చదవండి. సహోదర ప్రేమ నిలువరుగా ఉండనియుడి, ఆతిథ్యము చేయ మరువక. అక్కడేమో శ్రద్ధగా అన్నారు, ఇక్కడేమో మరువక అంటున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:9 చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:9. సనుగు కాకుండా ఒకరికి ఒకరు ఆతిథ్యము చేయడి. బైబిల్ టాక్స్ అబౌట్ హాస్పిటాలిటీ. దేవుని వాక్యము ఎంత గంభీరంగా ఈ పరిచర్య గురించి మాట్లాడుతూ ఉందో జాగ్రత్త. ఒకటి శ్రద్ధగా చేయమన్నాడు, రెండవది మరువుగా చేయమన్నాడు, మూడవది సనుగుపోకుండా చేయమన్నాడు. 3 ప్లేసెస్ లో, 3 రెఫరెన్సెస్ లో 3 ప్రాముఖ్యమైన మాటలు. ఇట్ టాక్స్ అబౌట్ ద యాటిట్యూడ్, నాట్ యాక్షన్. అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దిస్. దీన్ని మరవద్దు, దీన్ని మర్చిపోవద్దు.
నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఒక అన్న ఒక మాట చెప్పాడు. ఓపెన్ హోమ్ అంటే ఏంటి అంటే ఆయన చెప్పిన డెఫినేషన్ అంటే, మధ్యాహ్నం మిడ్ నైట్ 1 గంటలకు 2 గంటలకు నువ్వు బస్ స్టాండ్ లో దిగి కాన్ఫిడెంట్ గా ఏ అన్నకైతే నువ్వు ఫోన్ చేయగలవు, కాన్ఫిడెంట్ గా ఏ ఇంటికి వెళ్ళైతే బెల్ నొక్కగలవు, అదే ఓపెన్ హోమ్ అన్నాడు. కాన్ఫిడెంట్ గా వెళ్ళి ఏ బెల్ అయితే నువ్వు నొక్కగలవు, ఏ రింగ్ అయితే, ఏ ఫోన్ అయితే నువ్వు రింగ్ చేయగలవు. ఈ టైంలో ఫోన్ చేసేవేంటి తమ్ముడు, ముందు చెప్పాలి కదా, తెలీదా అనేటువంటి ప్రశ్నలు రావు. చేర్చుకుంటా, మొట్టమొదటి మాట అయితే చేర్చుకుంటా, రిసీవింగ్ బెల్, అది ఓపెన్ హోమ్. గొప్ప గొప్ప నాయకులు ఎక్కడ సిద్ధపరచబడ్డారంటే సెమినరీస్ లో కాదట. గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప సేవకులు ఎక్కడ సిద్ధపరచబడ్డారంటే గ్రేట్ సెమినరీస్ లో కాదట, సేవకుల ఇళ్లలో, ఓపెన్ హోమ్స్ లో. అపోల్లో లాంటి విద్వాంసుడు ఎక్కడ సరి చేయబడ్డాడు, ఓపెన్ హోమ్ లో. పౌలు లాంటి దైవజనుడికి ఎక్కడ ఆశ్రయం కలిగింది, ఓపెన్ హోమ్ లో. చూసారా? దీని యొక్క ఎఫెక్ట్ ఆర్ రిజల్ట్స్ ఏంటంటే, ఈ పరీక్ష యొక్క రిజల్ట్స్ ఏంటంటే, మొట్టమొదటిది ఎఫెక్టివ్నెస్. మనము బహిరంగంగా చెప్పే సువార్త కానీ, లేకపోతే మీటింగ్స్ లో చెప్పేటువంటి సువార్త కానీ అందరూ వింటారు, కానీ ఎవరి జీవితంలో ఇది పనిచేస్తుంది, ఎవరు వింటున్నారు ఏంటి అని మనకు తెలియదు. కానీ వన్ ఆన్ వన్ ఎట్ ఎ టైం మనం ఒక్కొక్కరిని పట్టించుకొని వారి యొక్క జీవితాల్లో మనము ఇన్వెస్ట్ చేసేది ఎఫెక్టివ్. నేను మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టలా, పెద్ద పెద్ద సభలు పెట్టలా, లక్షల కోట్ల మందికి వెళ్ళి సువార్త చెప్పలా, ఒక్కొక్కరిని పట్టుకున్నారు. వాళ్ళ జీవితాల్లో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చారు, అవసరానికి అక్కర్లు తెచ్చారు, ఆతిథ్యం ఇచ్చారు, ఆశ్రయం ఇచ్చారు, రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళతో పాటు ఉండనిచ్చారు, వాక్య పరీక్షలు చేశారు, కరెక్షన్ చేశారు. వాళ్ళు తినేది వెలక పెట్టారు, వాళ్ళు ఉండే చోట వాళ్ళు గుడారంలో ఉన్నారు. బట్ altogether different. రెండవది కనుక మనం చూసినట్లయితే ఫోకస్. ఇట్ ఇస్ అ ఫోకస్డ్ మినిస్ట్రీ. ఆర్ స్టాన్లీ గారు ఏమన్నారంటే మాటని హ్యాండ్ ప్లక్డ్ ఫ్రూట్ అలా. ఏంటిది? హ్యాండ్ ప్లక్డ్ ఫ్రూట్. మిమ్మల్ని ఒక తోటలోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన కాయ కోసుకోండి అనుకోండి, ఏం చేస్తారు? ఒక మామిడికాయ తోటలోకి వెళ్ళి సరే మీకు ఇష్టం వచ్చిన కాయ కోసుకున్నాను అనుకోండి, ఏం చేస్తారు? వెళ్ళి చూసి దాన్ని ఏమంటే హ్యాండ్ ప్లక్. నాట్ అ ర్యాండమ్ సెలెక్షన్, ఏదో గుంపులో కాదు, ఏదో ర్యాండమ్ గా తీసుకోవడం కాదు, హ్యాండ్ ప్లక్, ఫోకస్. దేవుడు మీకు భారం ఇచ్చినప్పుడు 10 మంది కోసం ప్రార్థన చేయండి. షెడ్యూల్ గా, ఇంటెన్షనల్ గా, వారానికో లేకపోతే నెలకో ఒక ఇంటికి పిలవండి. అది ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టుకోండి. ప్రత్యేకంగా కొత్త వారిని పిలవండి. మనమే పిలుచుకోవటం, మనం తినటం, మనమే వాళ్ళకి ఒకసారి, వీళ్ళకి ఒకసారి ఇక వండుకోవటం, తినటం. కొత్త వారికి ఇప్పుడు మనం చెప్పేది ఫ్రెండ్స్ ని పిలవండి, కలీగ్స్ ని పిలవండి, బంధువుని పిలవండి. And share it. In a way, you should touch their hearts. Don't criticize, don't force, don't demand, don't expect immediate result, but with love. Love has power. ఖచ్చితంగా ఒక రోజు దానికి ప్రతిఫలము మనం చేస్తాము. చివరిగా మరొకసారి ఆ మాట చదవండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. నా జత పని వారైన ప్రిస్కిలకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. వారి విశ్వాసము, వారి జీవితము తెగించినటువంటి వారు. మరియు వారి ఇంట ఉన్న సంఘం. ఇంట్లో ఏముందట? ఇప్పటి వరకు మనము సహోదరులు చేర్చుకోవడమే చూస్తాం.
ఇప్పటి వరకు వాళ్ళ సహోదరులు రిసీవ్ చేసుకోవడం చూస్తాను. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే వాళ్ళ ఇంట్లోనే ఒక సంఘం. They are not only open to the individuals, now they open for the church. ఇంత ఉన్న సంఘం, ఇంత ఉన్న సంఘం. ఒక ఇంట్లో రన్ చేయడం అంటే ఎంత కష్టమో నిర్మించు, ఎంత సాక్రిఫైస్ చేయాలి, హౌ కాస్ట్లీ ఇట్ ఈస్. మీకు వచ్చిన మాట చెప్పిన మనకున్న టెంప్టేషన్ ఏంటో తెలుసా? ప్రత్యేకంగా వర్కింగ్ పీపుల్ కి ప్రయాణాలు కానీ పనులు కానీ ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటా చెప్పండి? ఆదివారం. మరి మీ ఇంట్లో చర్చ్ ఉంటే పరిస్థితి ఏంటి? మీ ఇంట్లోనే సంఘం ఉన్న అనుకోండి, క్యాషువల్ గా కీస్ ఇచ్చేసి నేను ఊరు వెళ్తున్నాను కానీ మీరు మా ఇంట్లో ఆహారం చేసుకోవడం చెప్పగలవా? వస్తారు, ఓకే, మనందరైతే కూర్చొని వెళ్తాం. మనతో పాటు ఎవరు వస్తారు? చిన్నపిల్లలు కూడా వస్తారు కదా. వచ్చిన కూర్చుని ఉంటారు. ఏం చేస్తారు? చేయాల్సినవి చేస్తారు. వెళ్తా ఎక్క అంటే సారీ అక్క మేము చూసుకోలేదు, డైపర్ తీరాల్సింది, సరే అక్క మనోడు లాగేసాడు, కింద పడిపోయింది, ఇరిగిపోయింది, వెళ్ళిపోతారు. ఎవరు చూసుకోవాలి? వచ్చే ముందు పరిచర్య ఉంటుంది, వెళ్ళిపోయిన తర్వాత పరిచర్య, ఇంట్లో ఉన్నప్పుడు పరిచర్య. రావడానికి అంతా ప్రిపేర్ చేయాలి మందిరంలో, వెళ్ళిపోయిన తర్వాత మరలా ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న ఇల్లు అనుకోండి, సోఫాలు బయట పెట్టాలి, అవి బయట పెట్టాలి, ఇవి పెట్టి మొత్తం బయట పెట్టి ప్లేస్ సిద్ధపరచాలి. వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా బ్రదర్స్ ఉంటే ఓకే, లేకపోతే అన్ని మనమే సర్దుకోవాలి. ప్రాక్టికల్ గా ఆలోచించండి ప్రతిదాన్ని. ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్. It requires some extra mile to go. Extra mile అన్న మాట ఇక్కడ అర్థమైంది, ఇక్కడ నుంచి వచ్చింది. అందరూ ఇక్కడ దాకా వెళ్తారట, అందరూ ఇక్కడ దాకా వెళ్ళగలరు, అందరూ ఇక్కడ దాకా సహాయం చేయగలరు, అందరూ ఇక్కడ దాకా ఉండగలరు. ఆ నెక్స్ట్ మైల్ అని చూసారా? దట్ ఈస్ టూ డిఫికల్ట్. అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఎవ్రీవన్ కెన్ గో, అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఎవ్రీవన్ కెన్ హెల్ప్, up to 1 mile everyone can go. ప్రభు చెప్పిన మాట, ప్రభు చెప్పిన బోధ తెలుసా? ఎక్స్ట్రా మైల్. ఎక్స్ట్రా మైల్. It demands sacrifice. It demands sacrifice. It demands our priorities to be altered. It costs. వెలతో కూడినది. మన ప్రయారిటీస్ మార్చుకోవాలి. ఇంటెన్షనల్ గా దానికి మనం అప్పగించుకోవాలి. అప్పుడు రిజల్ట్ ఏంటో తెలుసా? అన్య జనుల సంఘంలో వారందరూ వీరికి సంథింగ్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. ఈ మాట చెప్తుంది ఎవరంటే పౌరు భక్తులండి. మనమందరం అన్ని జనుల సంఘములన్నీ పౌరు భక్తులు కొట్టనే ఉంటాం. అది వాస్తవమే కావచ్చు, కానీ ఈ దైవజనుడు చెప్తున్న మాట తెలుసా? నాకు కాదు, నాలాంటి నాకు కాదు, అపోలో కాదండి, ఇక్కడ హీర్ ఇస్ అ ఫ్యామిలీ. అన్య జనుల సంఘములు వారందరూ కూడా ఈ కుటుంబానికి కృతజ్ఞులై ఉన్నారు. వన్ ఫ్యామిలీ ఫ్రమ్ నోవేర్, నో వన్ నోస్. బయట ఎప్పుడు కనపడరు, స్టేజ్ మీద ఎప్పుడు కనపడరు, యూట్యూబ్ లో వీడియోలు ఎప్పుడు కనపడరు, లైవ్ లైట్లు ఎప్పుడు కనపడరు వీళ్ళు. కానీ వీళ్ళ పరిచర్య ద్వారాట అన్య జనుల సంఘములు ఆశీర్వదించబడ్డారు. వారందరూ ఈ కుటుంబానికి కృతజ్ఞులై ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? పౌలు భక్తులు లాంటి వారిని, అపోల్లో లాంటి వారిని, ఇంకా అలాంటి అనేక మందిని చేర్చుకొని, అగైన్ ద కీవర్డ్ ఏంటి చెప్పండి? చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చారు, అవసరాలు తీర్చారు, వారితో పాటు ఉన్నారు, మోరల్ సపోర్ట్ ఇచ్చారు, స్పిరిచువల్ సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వారు చేసిన పరిచర్యలో ఎవరికి పాలుంది చెప్పండి? పౌరు భక్తులు చేసిన పరిచర్య అంతలో ఎవరు పార్ట్నర్స్ అన్నాడు? ఆయనే కదా అన్నాడు, నా చెత్త పనివాడు, మై పార్ట్నర్స్, మై కోవర్కర్స్. ఎంటర్ప్రినర్షిప్ అనేదట ఒక ఇవాంజలిజం అనేది ఎంటర్ప్రినర్షిప్ అన్నాడు ఆయన. సువార్త పరిచర్య ఒక వ్యాపారం లాంటిది, ఒక బిజినెస్ లాంటిది, లేకపోతే ఒక ఎంటర్ప్రినర్షిప్ అంటే కరెక్ట్ వాడు
అది వ్యాపార కార్యకలాపం లాంటిది. యేసు ప్రభువు అంటారు, ఆయన మనల్ని జతపని వారిగా పిలిచాడు, పార్ట్నర్స్ గా పిలిచాడు. ఇప్పుడు ఒకరికి ఒకరు మనం పార్ట్నర్స్ గా ఉన్నాం. పౌలు భక్తుడు ఈ కుటుంబాన్ని ఏమంటారు సార్? మై పార్ట్నర్స్ పార్ట్నర్స్ అన్న మాట అర్థం తెలుసా? హూ షేర్స్. నా పరిచర్య అంతలో కూడా ఎవరికి పాలుందండి? ఈ కుటుంబానికి. మరి అపోలో ఏం మాట చెప్పాడు చెప్పండి? ఇంకా రాయబడిన పేర్లు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏం చెప్తారు? ఇదే మాట చెప్తారు. రేపు పరలోకానికి వెళ్తే ఈ కుటుంబాన్ని ఎంతమంది జ్ఞాపకం చేస్తారు? పిసి వర్గీస్ సంఖ్యలు ఆయన మన మధ్యకి వస్తూ ఉండేవారు. ఆయన ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, నేను పరలోకానికి వెళ్తే లక్షల మంది వస్తారు, వేల మంది వస్తారు, పిసి అంకుల్ థ్యాంక్ యూ అని నన్ను వెల్కమ్ చేయడానికి అన్నాడు. అది ఎగ్జాజరేషన్ గా చెప్పిన మాటలు ఎంతో విలువైన సత్యం ఉంది. ఎంతో మంది వెల్కమ్ చేస్తారు, ఎందుకంటే హీ టచ్ సో మెనీ లైవ్స్. బిల్లీ గ్రాహాం హోమ్ కమింగ్ అని వాళ్ళందరూ కూడా, బిల్లీ గ్రాహాం మినిస్టర్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూర్చొని పాటలు పాడుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారు లేదా బిల్లీ గ్రాహాం హోమ్ కమింగ్ అంటే? వాళ్ళందరూ ఒక చోట కూర్చొని పాటలు పాడుతారు. ఒక్కొక్కరు లేస్తారు, పాట పాడతారు, అందరూ ప్రభున్నారు. ఇంకొకరు ఆయన లేస్తారు, ఒక పాట పాడతారు, ఇంకొక ఆయన లేస్తాడు. దాంట్లో ఒక వీడియోలో ఒక ఆయన నుంచొని పాట పాడతాడు. ఆ పాట యొక్క అర్థం ఏంటంటే, నేను పరలోకానికి వెళ్ళి అవన్నీ నేను చూస్తూ రోడ్ల మీద తిరుగుతున్నాను. సడన్ గా నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. నా దగ్గరికి వచ్చి నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు. నేను అప్పుడు ఆయన అడుగుతాను, నీవెవరో నాకు తెలియదే, నేను ఎప్పుడు నీ ముఖం చూడలేదే, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావేంటి అని అడిగితే ఆయన అంటాడు, మీరు మా ఊరికి ఒక సేవకుడిని పంపించారు, ఆ సేవకుడు మా ఊరు వచ్చి మాకు వాక్యం చెప్పాడు, ఆయన వాక్యం చెప్పడం మేము రక్షించబడ్డాం, థ్యాంక్ యూ. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొక ఆయన వచ్చాడట, ఆయన కూడా నీకు థ్యాంక్స్ చెప్తున్నాడట. థ్యాంక్స్ చెప్తుంటే సేమ్, నీవెవరో నాకు తెలియదు, నీ ముఖం ఎప్పుడు నేను చూడలేదు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావేంటి అంటాడట. అప్పుడు ఆయన అంటాడంట, ఇదిగో మేము ఆ ప్రాంతంలో ఉండేవారము, మాకు సువార్త అందేది కాదు, అక్కడ ఒక మిషనరీకి మీరు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశారు, మీరు అక్కడ వారికి ఆర్థికంగా సపోర్ట్ చేశారు, కాబట్టి అక్కడ ఆయన సేవ చేసి మా అందరికి రక్షణలోకి నడిపించారు, నీకు థ్యాంక్ యూ అన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొక ఆయన వచ్చాడు, నా కోసం నువ్వు ప్రార్థన చేశావు, థ్యాంక్ యూ అన్నాడట. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఒక సమూహమే నా చుట్టూ ఏర్పడింది అంటాడు. హౌ బ్యూటిఫుల్, హౌ ట్రూ ఇట్ ఈస్. ఎవరైనా ఉన్నారా ఒకరన్నా నీకు అలా థ్యాంక్స్ చెప్పేవాళ్ళు? హ్యావ్ యు టచ్డ్ ఎ లైఫ్, ఇన్ఫ్లుయెన్స్డ్ ఎ లైఫ్ త్రూ అవర్ లైఫ్ అండ్ డీడ్స్ అండ్ అవర్ మినిస్ట్రీ? దేవుడు మనకి ఇచ్చింది ఇతరులకు షేర్ చేసుకోవడం నేర్చుకుందాం. ఈ రోజు వాక్యం అంతట్లో ఒకే ఒక మాట చాలా ప్రొఫౌండ్ గా వినబడుతుంది. అదేంటి తెలుసా? రిసీవ్, చేర్చుకో. రిసీవ్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామము కొరకు, పేరు కొరకు తమను తాము అప్పగించుకున్నారు. పౌలు, బర్నబా అక్కడైతే అకులా, ప్రిస్కిల్లా, they risked their necks for this ministry. What risk we are taking? ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. Recording stopped.
అయ్యా ఎన్ని మారని స్వార్థం ఈ కుటుంబం ఎలా వివరించి దేవా వందనాలు దేవా దేవా ఇంకా చేస్తున్న అయ్యా దేవా నాయన మా హృదయం చాలా పరిశుభ్రంగా పేరు దేవా వారి జీవితాలు అనుభవిస్తారు ఆ రకమైనటువంటి సమర్పణ మేము దయించలేదు ఆ రకమైన జీవితాలు మీరు మాకు దయించలేదు ఆ రకమైన ఆశక్తి మీరు మమ్మల్ని నింపండి బాబు రోజులు గడుస్తున్న ఆశక్తిలో మార్చులమైపోతాం ఆత్మలో తీవ్ర భావన మరొకసారి మీ పాదాల దగ్గర మమ్మల్ని మేము పడవేసుకుంటా ఉన్నాం మీ యొక్క కృప చేత మమ్మల్ని పడవచ్చు ఆ చొప్పున జీవితాలు దేవా నాయన జీవించి మన గణపరుచుకుంటాం చేరవచ్చిన ఒక్కొక్కరిని దాంట్లో బాబులను మీరు ఆరోగ్యం దర్శించి మీ ప్రోగ్రామాలకి అప్పగించుకుంటాం ఇంకా కూడా మీరు ఆశీర్వదించి వాళ్ళ అన్ని ఆశీర్వాదం కలిగించి ఇంకా మీరు మాతో మాట రేపు జరగవలసిన బాధ్యత ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుని తగిన వందనాలు ఆశీర్వదించి చేరవలసిన అందరికీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని సహాయం సర్వ పరిశుద్ధులు చేరవచ్చు ఆయన పేరు కొరకు సమర్పించుకుని ఆయన పని చేసి ఆయన చేరుకుని అందరికీ సో రేపు ఉదయం
మనకి 10:30కే మనం ప్రారంభించుకుంటాం. సో ఇది ప్రాముఖ్యమైన సమయం మనం ప్రార్థన చేయడానికి. కొంతమంది ఉపవాసంతో ఉన్నారు. సో హెల్త్ ఇష్యూస్ లేకపోతే రకరకాల కారణాల వల్ల మీకోసం ప్రిపేర్ చేయబడింది. ఓకే, సో ఫాస్టింగ్ 2 గంటల వాళ్ళు ఉండండి. ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో అదేవిధంగా మజ్జిగ జావా ఇవన్నీ ఉన్నాయి. తీసుకుంటే మొదలైన వాళ్ళు ఇక్కడ ఉండండి. ఇంకా చుట్టూ మన వల్ల ఇల్లు కూడా ఉన్నాయి. సో ఉదయం మనం ప్రారంభించుకుంటాం. అందరూ దయచేసి సమయాన్ని గమనించాలి. ఇలా ప్రార్థన 6 సంవత్సరం అంతా దయచేసి కొంచెం ప్రయాసపడి కొంచెం తగ్గించుకోవాలి. ప్రార్థించడం స్థానిక సభల కోసం 10:30 ప్రారంభించుకొని ముందుకు సమయం ప్రార్థనలో తర్వాత మధ్యాహ్నం బాప్తిస్మాలు ఉంటాయి కాబట్టి చేసుకోవాలి. గమనించండి. రేపు సాయంత్రం మనం అలా సో రేపు నిలిపేటట్టు కాకుండా నిలిపేటట్టు ఎందుకంటే కొంచెం బాధ్యతలు వెళ్ళి మళ్ళీ వచ్చి వాళ్ళకి చేసి ఆల్మోస్ట్ సమయం సరిపోతుంది. సో మరలా వెళ్ళి రావటం కాబట్టి ప్లాన్ చేసుకుంటూ